హలో హాయ్ ఇటు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఏంటి ఆనందాలు ఏంటి ఒక ఇద్దరు ఆలోచనలు నేను అనుకుంటున్నాను ఎవరు వస్తారు నీకు తెలిసిన చెప్పండి కావాలి బా ఎక్కేసారు అండ్ని ఎక్కేసారు ఎక్కేసారు ఇద్దరు ఎవరు ఓకే నీకేం తెలిస్తే సార్ జరగండి సార్ ఏ ఏ ఎక్కేసారు పిల్లలకి చెప్పండి ये लड़का ఏ లడక ఏంటంటే ఈ ప్లాస్టిక్ వల్ల అనర్థాలు మీకున్న తెలిసిన విషయాలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా సార్ మొత్తం 2 వేసుకోవాలి లేదంటే 3 పాయింట్లు మీకు తెలిసి చెప్పాలి ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అఖిల్ అన్న ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువైపోయింది. దాని వల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి. మనం దీనికోసం చూసుకోవాలనుకుంటే చాలా మంది ప్లాస్టిక్ వాడుతూ పడేయకుండా అక్కడక్కడ పడేస్తున్నారు. దీని వల్ల పశువులు జంతువులు చాలా చనిపోతున్నాయి. అలాగే ప్లాస్టిక్ ని మనం ఇంట్లో ఎన్నిసార్లు పంపించినా డికంపోజ్ అవ్వదు. దాని వల్ల మనం తినే ఆహారం కలుషితం కూడా అయిపోతుంది. వల్ల జరిగే సమస్య ఓకే వెరీ గుడ్ ప్లాస్టిక్ పిల్లలందరికీ వస్తాయి వాళ్ళకి చెప్పట్లేదు రేపటి భవిష్యత్తు ఎవరిది రేపు సమాజం ఎవరిది ఆ సమాజంలో మీరు ఎలాగా ప్లాస్టిక్ నిర్మూలనకై పనిచేయాలి పనిచేసే ముందు అసలు ప్లాస్టిక్ వల్ల జరిగే సమస్యలు ఏంటి ఆ సమస్యల వల్ల వచ్చే రోగాలు ఏంటి వాటిని అధిగమించడానికి మనం ఏం చేయాలన్నది ఇప్పుడు మా ప్రొఫెసర్ మేనేజర్ వాసుదేవ్ గారు ఒక ఇంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారు. జాగ్రత్తగా విన్న తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు మళ్ళీ వచ్చి స్టేజ్ మీద చెప్పాలి.
సో ముందు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, బాయ్ తండ్రి, వెరీ గుడ్. మనం జస్ట్ ఒక 10 to 20 minutes మనకి భవిష్యత్తు భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ 50 minutes పవర్ పాయింట్ లో ఉంటుంది. ఇక్కడ నాన్న మాట్లాడుతున్న వాళ్ళకి మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు? ఓకే, సో ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ మీద ఒక ప్రోగ్రామ్ విజయ సిటీలో పనిచేస్తున్నాం. అరే అరే దా. రా, ఇట్లా. కొంచెం. ఓకేనా? ఈ విజయవాడ సిటీలో కొన్ని 50 లొకేషన్ తీసుకున్నాం. రెసిడెన్షియల్ ఏరియా, అలాగే కొన్ని క్వార్టర్సెస్, అలాగే కాలేజెస్, స్కూల్స్ లో అంతా కూడా ఈ ప్లాస్టిక్ మీద మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఓకే, ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి క్రాప్, DRO. ఏం రాసింది అక్కడ? క్రాప్ అంటే ఏం రాసింది? కింద ఏం రాసింది? సో ఏంటంటే దీన్ని we have to develop responsibility. అందరూ ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియం ఉండాలి. అందరూ ఇంగ్లీష్, నేను చాలా మంది ఇంగ్లీష్ లోనే చెప్తాను. ఇక్కడ అర్థమవుతుందా? ఓకే, వాళ్ళిద్దరు ఇద్దరు స్టేట్ నుంచి ఎవరండి? సరే సరే, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్, అలాగే కియా మోటార్స్, విన్నారా? కియా మోటార్స్, కియా కార్స్, కియా మోటార్స్, కియా కార్స్ ఉన్నాయి. మారుతి, టాటా, వాక్స్వాగన్ అట్లాగా. సో కియా కూడా అలాంటి ఒక కంపెనీ, వాళ్ళు ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి సింపుల్ గా 4 స్టెప్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనము సెగ్రిగేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. మీ ఇంట్లో చెత్త వస్తుంది అంటే ఆ చెత్తని మీరు సెగ్రిగేట్ చేస్తారా? అంటే డివైడ్ చేస్తారా? ఎలా డివైడ్ చేస్తారు దాన్ని? మీ ఇంట్లో వేస్ట్ జనరేట్ అయితే ఆ వేస్ట్ ని మీరు ఎలాగే డివైడ్ చేస్తారు, ఎలా సెగ్రిగేట్ చేస్తారు? ఓకే, గివ్ బిగ్ హ్యాండ్. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ ఏముంటుంది? వెట్ వేస్ట్ ఏమేమి ఉంటుంది? ఫుడ్ వెజిటేబుల్ కట్ చేసినవి, డ్రై వేస్ట్, క్లాత్ యూజ్ క్లోత్స్, పేపర్. ఓకే బాబు, ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్ట్రేట్ ఉంది, రెడ్డిపోయారు. రైట్. సో సెగ్రిగేషన్ మీద అవేర్నెస్ ఇస్తున్నాం, అది మళ్ళీ చెప్తాను. అలాగే ఆ వేస్ట్ ని ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తాం. సో ఇవాళ నుంచి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇంట్లో వేస్ట్ జనరేట్ అయితే, స్కూల్లో మీకు జనరేట్ అయితే, ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అయితే మేము ఇక్కడ ఒక బిన్ పెడతాం. మన స్కూల్లో ఒక కలెక్షన్ బిన్ పెడతాం. ఆ బిన్ లో తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ ని దాంట్లో వేయాలి. ఓకేనా? ఓకే, 10 days ఒకసారి, 15 days ఒకసారి నుంచి దాన్ని కలెక్ట్ చేసి మేము ఎంత కలెక్ట్ చేస్తారో, మంచి ఎంత కలెక్ట్ చేస్తారో చూస్తాము. దాన్ని బట్టి కూడా మీ స్కూల్ కి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, చాలా స్కూల్స్ కి చాలా అపార్ట్మెంట్స్ లో చేస్తున్నాము. ఈ స్కూల్ ప్రైజ్ విన్నది. ఓకే, సో ఇది నేను చేస్తున్నాను. సో ప్లాస్టిక్ ని సేఫ్ గా డిస్పోజ్ చేయాలంటే ఏం చేయాలి? ప్లాస్టిక్ వల్ల మనకి
అవ్వకూడదు ఏం చేయాలి? ఎక్కడ పడేయాలి? ఏం చేయాలి చెప్పండి? డస్ట్బిన్ లో పడేయాలి. ఓకే, డస్ట్బిన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కదా, వెరీ గుడ్. ఒకసారి అమ్మాయి చేయండి. ఓకే, మనం రీసైక్లింగ్ పంపించకుండా మనము ల్యాండ్ ఫేస్ లేకపోతే డంప్ యార్డ్ లేకపోతే రోడ్డు మీద వేసామంటే ఇందాక ఎవరో చెప్పినట్టు అనిమల్స్ దాన్ని కన్స్యూమ్ చేస్తాం. అనిమల్స్ దాన్ని తింటాయి. ఎందుకు తింటాయి? మనం ఫుడ్ దాంట్లో వేస్ట్ దాన్ని ప్యాక్ చేసి పంపిస్తాం కాబట్టి ఆ ఫుడ్ తినడం కోసం దాన్ని తెలియదు కదా, ఎవరు ఇవ్వడానికి తెలియదు. సో దాన్ని అదే చేస్తాం. సో అట్లా మీరు తినిన తర్వాత అనిమల్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మన ఓషన్స్ ఎవరన్నా వెళ్ళున్నారా ఇప్పుడు మచిలీపట్నం చేయడానికి వెళ్ళుంటారా? బీచ్ ని చేరినది బీచ్కి వెళ్ళిన వాళ్ళు. ఓకే, సో ఇది ఏం ఇచ్చింది? సైడ్ మనం మచిలీపట్నం ఓషన్ పేరేది? అరేబియన్ సీయా, బే ఆఫ్ బెంగాల్? అరేబియన్ సీయా, బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఇండియన్ ఓషన్ ఎక్కడుంది? శ్రీలంక. వెరీ గుడ్. కన్యాకుమారి మన ఇండియా. సో బెంగాల్లో ఈ ఫిషెస్ కూడా చాలా ఫిషెస్ తీసుకొని వస్తారు. 2050 కల్లా మనం 2050 కల్లా ఫిష్ మనకి కనిపించకుండా పోతుంది. ఓన్లీ ప్లాస్టిక్ ఓకే, ఇది స్టాటిస్టిక్స్. ఓకే, ఇది వరల్డ్ వైడ్ చేసిన స్టాటిస్టిక్స్ లో 2050 మనకి ఓషన్ లో ఫిష్ కనిపిస్తుంది, ప్లాస్టిక్. సో అందుకని ఇది సీరియస్ అయిన ఇష్యూ. సీరియస్ గా నేను అమ్మానానికి చెప్పాలి, ఇంటి పక్కన చెప్పాలి, నీకు ఫ్రెండ్స్ కి చెప్పాలి. సో ప్లాస్టిక్ అనేది ఈరోజు చాలా చాలా అవాయిడ్ చేయాలని విషయం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉంది పిక్చర్స్? ప్రెసెంట్ గా ఉందా? ఎలా ఉంది? ప్రెసెంట్ గా ఉందా? క్లీన్ రోడ్స్ మన మన చుట్టుపక్కల ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? ముందులాగే ఉండాలి, అవునా? ఇలాంటివన్నీ చూసి కదా మనం మన చాలా కనిపిస్తాయా? అవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఆ చెట్లంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా గవర్నమెంట్ వచ్చి చేస్తారు, కూతురు లేకపోతే హైదరాబాద్ వచ్చి చేస్తారు. ఎవరు చేస్తారు అది? మనం వేసుకున్నదే. మన ఇల్లు క్లీన్ గా ఉండడానికి, మన సొసైటీ క్లీన్ గా ఉండదు, మన రోడ్స్ క్లీన్ గా ఉండదు, మన ఇల్లు మాత్రం క్లీన్, మన బెడ్ క్లీన్ గా ఉంది. ఓకేనా? ఓకేనా? కాదు కదా సొసైటీ. మన సొసైటీ ఓకే. సో వేస్ట్ ఆ వేస్ట్ ఎవరు చేస్తుందంటే మన వల్లే. ఓకేనా? సో కెన్ వి డూ సంథింగ్ అబౌట్? ఏమైనా చేయగలమా? ఏం చేయగలమా? ఓకే, ఏం చేద్దాం? నేనే చెప్తాను. మీరు చెప్పారు, బట్ హౌ? సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునే మన వేస్ట్ సెపరేట్ చేస్తేనే ఇది ఒక హ్యాబిట్ మీరు ఈ రోజు మేము చేయాలి. అది 10 మందికి కూడా నేర్పించాలి. సెగ్రిగేట్ చేయాలి. మన హౌస్ లో చేస్తున్న వేస్ట్ ని మీరు బెడ్ వేస్ట్ చేయాలి. సో బెడ్ వేస్ట్ కి ఏ కలర్ కింద వాడతారు తెలుసా? వాట్ కలర్ యూజింగ్ ఫర్ ద బెడ్ వేస్ట్? జస్ట్ వెరీ గుడ్. వచ్చేది డ్రైనేజ్
వెరీ గుడ్. మన దగ్గర ప్రొఫెసర్ దగ్గర ఓకే. రెండు దొరికి మసాలా స్టేజ్ డేంజరస్ బాయ్ స్టేజ్ ఓకే. సో plastic is completely manufactured the petrochemicals. Petrochemicals is plastic. So petrochemicals babu are we should be ashamed. That's why I'm asking you to so let us know how you be responsible. You people. Okay. Trying to learn that. ఏ క్లాస్ మీరు ఫిఫ్త్ క్లాస్ లోనే ఇట్లా ఉంటారా మీరు ఏం జరుగుతుంది మీరేం చేస్తున్నారు కొట్టుకుంటున్నారా సో ప్లాస్టిక్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు చూద్దాం కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తున్నారు డొమెస్టిక్ ఎలక్ట్రికల్ వైరింగ్ లో యూజ్ చేస్తున్నాం ప్యాకేజింగ్ లో యూజ్ చేస్తున్నాం ఆటోమొబైల్స్ లో యూజ్ చేస్తున్నాం మెడికల్ ఫీల్డ్ లో యూజ్ చేస్తున్నాం టాయ్స్ కూడా చూస్తున్నాం మన ఇంట్లో చూస్తున్నాం టాయ్స్ కూడా ఈ ప్లాస్టిక్ చేస్తున్నాం ఓకే ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి పాలిఎథిలీన్ ఇవన్నీ మీకు ఈ స్టేజ్ లో అవసరం లేదు బట్ జస్ట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఎస్టీసీ ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ పీవీసీ ఎల్ఈపిఎస్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది ఒకసారి ఈరోజు ఇంటికి వెళ్ళాక గూగుల్ చేసి చూసి ఓకే టైప్స్ ఆఫ్ ఇక్కడ ఒకసారి ప్లాస్టిక్ ప్రపంచంలో చూడండి మీరు ఏమైనా అలా కాకుండా జస్ట్ 10 minutes మీరు టైం స్పెండ్ చేయండి ప్లాస్టిక్ యూజ్ చేసుకోండి సో అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అడ్వాంటేజెస్ on the other side 90% మనకి advantages resistance to water and chemicals safety and hygiene for package అలాగే inexpensive 5 minutes ఆగిస్తా అలాగే ఇన్సులేషన్ అలాగే లైటర్ వెయిట్ ప్లాస్టిక్ చూస్తే వెయిట్ తక్కువ ఉంటుంది ఇందాక ప్లాస్టిక్ లాస్ట్ లో చెప్పాడు ప్లాస్టిక్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ అంటే ఒకసారి మీరు చేసి చూడండి దీనిలో వస్తువు అయినా పడేస్తే డీకంపోజ్ అయిపోవాలి సో ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది తెలుసా మీకు బయోడిగ్రేడబుల్ ఎన్ని ఇయర్స్ పడుతుంది ప్లాస్టిక్ 43 years 40 years 43 460 years 460 years, sir. okay right so almost years but it's a 400 to 1000 years fine ఉంటుంది okay so plastic biodegrade one problem plastic భూమి మీద ఉంటే కార్తీక్ వాటర్ భూమిలోకి ఇస్తుందన్నమాట ఓకేనా సో మనకి వాటరింగ్ టేబుల్ లో వాటర్ వాటర్ వాళ్ళు దాన్ని మార్చుకున్నప్పుడు ఇదిగో ఇలా అంటే డార్క్ అనిపిస్తుంది అది పిక్చర్ మార్చారు పిక్చర్ మార్చారు కదా ఓకేనా తీసుకుంటున్నా మీరు ఇక్కడ చూస్తే కనుక 4.1 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ దగ్గర దగ్గర మనకు 4.1 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండియా సో మనం చూస్తే లాస్ట్ చూసుకుంటే
75,000 మైక్రో ప్లాస్టిక్స్, 75,000 మైక్రో ప్లాస్టిక్స్, చాలా మైన్యూట్ పార్టికల్స్. పార్టికల్స్ మనం ఇయర్ మన బాడీలోకి వెళ్తా ఉన్నాం. ఓకే, సో చాలా హార్మ్ఫుల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సి 6 అవర్స్ ఇది చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం రోజు చేద్దాం. 6 అవర్స్ one hour responsible. You have to be responsible towards plastic usage. రెండో ఆర్ రెఫ్యూజ్. ఎక్కడైనా కూడా ఇంట్లో రెఫ్యూజ్ చేయండి. ఎక్కడైనా వాడాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ వాడ ఏమైనా షాప్కి వెళ్తే ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తే జస్ట్ సే నో, వద్దు ప్లాస్టిక్ ప్యాకెట్. ఐ డ్రాప్ మై బ్యాగ్, మై డ్రాప్ బ్యాగ్ మెయిన్ నాకు లేవండి, నో ప్లాస్టిక్, రెఫ్యూజ్ చేయండి. మూడోది రెడ్యూస్. Try to reduce the usage of plastic in the house కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. రెడ్యూస్ చేయండి, ఈ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ రెడ్యూస్ చేయండి. నెక్స్ట్ రీయూస్. అలాగే ఇంటికి వచ్చింది ప్లాస్టిక్, గర్ల్స్ ఆల్సో ఓకే. నెక్స్ట్ రీయూస్. ఎప్పుడైనా కూడా మనం ప్లాస్టిక్ మన ఇంటి దానికి వచ్చేసిందంటే రీయూస్ చేయండి. సపోజ్ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చిన వెంటనే దాంట్లో మనం తీసేసి వెంటనే ఏం చేస్తాం కానీ డస్ట్బిన్. అదే కాకుండా ఆ ప్లాస్టిక్ మీరు రీయూస్ చేసుకోవచ్చు. అది ఎక్కడైనా మీరు వేరే పార్టికల్స్ పెట్టుకోవడానికి, వేరే ఆర్టికల్స్ పెట్టుకోవడానికి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కేక్స్ పెట్టుకోవచ్చు, వేరియస్ పెట్టుకోవచ్చు. మనం రీయూజ్ చేయాలి. ఎంత మాక్సిమం రీయూజ్ చేయగలమో రీయూజ్ చేయాలి. తర్వాత సపోజ్ మనకి ప్లాస్టిక్ చాక్ ఇంట్లో ఎక్స్పోయిందంటే ఆ అది రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో అట్లాంటివి మనం ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ ఆర్టికల్స్ ఉంటాయి కనుక యూజ్ చేసి రిపేర్ చేసుకొని యూజ్ చేయాలి. అలాగే లాస్ట్ రీసైకిల్. సో ప్లాస్టిక్ టుడే ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా వెజ్ ఉందంటే రైట్ వెజ్ తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ మనము రీసైక్లింగ్ పంపించాలి. ప్లాస్టిక్ ఉండాలి. ఎక్కడంటే కూడా చేయండి. ఇంకా వాటి సెగ్రిగేషన్ సెపరేట్ చేయాలి. రెడ్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేయాలి. సెపరేట్ బిన్స్ ప్లాస్టిక్ వేస్ట్ కి మేము దీన్ని తీసుకొస్తున్నాము. మీకు నెక్స్ట్ చేస్తాం. నేను ప్లాస్టిక్ కానీ ఇంట్లో కూడా తీసుకొచ్చి దాంట్లో వేయచ్చు. ఓకే, చెప్పాను. ఈ 6 hours మనం లైఫ్ లో మర్చిపోవాలి. ఎనీ వేస్ట్ ఓకే. సో ఐ ఇన్వైట్ అదర్స్ మా కళాశాల అతన్ని మనం రమ్మంటున్నాము. వచ్చి చేయండి.